ఈ ఒక్క ప్రాక్టీస్ కనుక మీరు జస్ట్ 2 minutes, ఓన్లీ 2 minutes నాతో పాటు చేయగలిగితే మీరు మిరాకిల్ చూస్తారు. నమ్మండి, మీరు మిరాకిల్ చూస్తారు. మీ బ్రెయిన్ మీకు థ్యాంక్స్ చెప్తుంది. ఇది 100%. మీ యొక్క బ్రెయిన్ని మీరు రిలాక్స్గా పెట్టుకోవడానికి రకరకాల ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. కానీ ఈరోజు ఈ ఒక్క ప్రాక్టీస్ చేయండి, ఓన్లీ 2 minutes, మీరు డిఫరెన్స్ చూడండి. మన బాడీలో బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కనుక ప్రాపర్గా వర్క్ చేయగలిగితే కంప్లీట్ మన సిస్టమ్ ప్రాపర్గా ఉంటుందండి. మన బ్రెయిన్ అనేది మనకి బాస్ లాంటిది. అదే కనుక ఒకవేళ బ్రెయిన్ ప్రాపర్గా ఎఫెక్టివ్గా పనిచేయకపోతే కంప్లీట్ సిస్టమ్ కొలాప్స్. సో మన ఒక బ్రెయిన్ని 100% కంప్లీట్గా ప్రాపర్గా ఎఫెక్టివ్గా వర్క్ చేయించాలి అంటే మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా మన బ్రెయిన్కి రీచ్ అవ్వగలగాలి. సో మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్కి ప్రాపర్గా రీచ్ అవ్వాలండి. మన బ్లడ్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి ప్రాపర్గా ఆక్సిజన్ రీచ్ అవుతుందో అప్పుడు మన బ్రెయిన్ ప్రాపర్గా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. అట్ ద సేమ్ టైం మన కంప్లీట్ సిస్టమ్ ప్రాపర్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ వీడియోలో మనం మన బ్రెయిన్ ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసుకుందామండి. మనం ఒక డిప్రెషన్ కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, ఇవన్నిటితో పాటు ప్రాపర్గా స్లీప్ లేకపోవడం వల్ల మనమే మన చేతులారా మన బ్రెయిన్కి ప్రాపర్గా ఆక్సిజన్ సప్లై చేయలేకపోతున్నామండి. అందుకని మన డే కంప్లీట్గా అలసిపోయినట్టు, టైర్డ్గా, డిప్రెషన్లో, స్ట్రెస్గా అనిపిస్తుందండి. అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ కూడా మన బాడీకి సిగ్నల్ ఇస్తుందండి. ఒరే బాబు, నేను అలసిపోతున్నాను, నాకు ప్రాపర్గా ఆక్సిజన్ రీచ్ అవ్వట్లేదు, అందుకనే నేను ఈ విధంగా స్ట్రెస్ని కావచ్చు, డిప్రెషన్ని కావచ్చు, అతిగా భయపడడం కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఈ ఒక సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ మన బ్రెయిన్ ఎవ్రీడే మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుందండి. కానీ మనం ఏం చేస్తామని పట్టించుకోము. డాక్టర్ దగ్గరికి వెళ్తాము, లక్షలు ఖర్చు పెట్టామండి. తప్పు లేదండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అస్సలు తప్పు కాదండి. కన్సల్ట్ అవ్వాలి. ఎప్పుడు మనము ఫస్ట్ మన బాడీకి కొంచెం టైం స్పెండ్ చేసి ప్రాణాయామ్స్ కావచ్చు, యోగా ఆసనాలు కావచ్చు, కార్డియో కానీ ఇవన్నీ చేసుకొని అప్పటి కూడా మనకి ప్రాపర్గా రిజల్ట్స్ రాకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. కానీ మనం ఆ విధంగా చేయం. మనకి చిన్నగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానీ, స్ట్రెస్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా కానీ డాక్టర్ని కలవాలి, లక్షలు పెట్టాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి. ఆ టాబ్లెట్స్ వేసుకున్నందుకు స్టమక్ డిస్టర్బ్ అయిపోతుంది. మళ్ళీ దానికోసం అసిడిటీ తగ్గడం కోసం ఇంకొక టాబ్లెట్స్ అండి. ఈ మొత్తం ఒక్కొక్క సీక్వెన్స్. సో ఈ విధంగా చేసే కన్నా ఫస్ట్ మొట్టమొదట మీ బాడీని మీరు నమ్మండి, మీ బాడీకి టైం ఇవ్వండి. సో ఈ రోజు మనం తెలుసుకుపోతున్న టెక్నిక్ ఏదైతే ఉందో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ప్రాపర్గా మీ అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంతవరకు మన వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 10 మందికి షేర్ చేయండి. నార్మల్గానే మన డే టు డే లైఫ్లో మనం ఎంత బిజీ అయిపోయామంటే ప్రాపర్గా మన బాడీని మనం పట్టించుకోవట్లేదండి. అట్ ద సేమ్ టైం మనం తీసుకునే శ్వాస ఏదైతే ఉందో డీప్గా తీసుకోకుండా మ్యాక్సిమం అందరం కూడా చెస్ట్ బ్రీతింగ్కి అలవాటు పడ్డామండి. సో ఎప్పుడైతే మనం చెస్ట్ బ్రీతింగ్ చేస్తామో అట్ ద సేమ్ టైం మనకున్న స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు, ఫ్యామిలీ కమిట్మెంట్స్ కానీ ఏదైనా కానీ, ఇతర కారణాలు ఏదైనా కానీ ఉన్నప్పుడు మనం స్లోగా ఆటోమేటిక్గా మన ఒక బ్రీతింగ్ ప్యాటర్న్స్ మారిపోతుంది. ఒక్కసారి బ్రీతింగ్ ప్యాటర్న్స్ మారిపోయింది అంటే మనం ఎఫెక్టివ్గా మన బ్లడ్ని పైకి సర్క్యులేట్ చేయలేమండి. మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా మన బ్రెయిన్కి రీచ్ అవ్వదు. సో మన ఒక వెహికల్కి పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో మన బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెట్రోల్ అయిపోయింది అనుకోండి, బండి అంతే, షెడ్ ఇంకా. అదేవిధంగా మన బ్రెయిన్కి కనుక ప్రాపర్గా మనం ఆక్సిజన్ని అందించకపోతే ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ, ఎల్లుండైనా కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు కంప్లీట్గా మన బాడీ షెడ్యూల్ పడుతుందండి. సో అంత దూరం తీసుకెళ్లే బదులు ఇప్పుడే ప్రాపర్గా ఒక 2 minutes ఉంది ప్రాక్టీస్ ప్రాపర్గా గమనించండి, ప్రాక్టీస్ చేయండి. మీరు రిజల్ట్స్ని 100 కాదు 1000% చూస్తారండి, 1000%. సో మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుందండి. మీరు ఎప్పుడు గమనించారా? ఎప్పుడైనా కానీ ఆఫీస్లో కావచ్చు, స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా కానీ అండి, మనకి ఒకవేళ భయం వేసినా కానీ, ఎక్కువగా స్ట్రెస్గా అనిపించినా కానీ ఆటోమేటిక్గా మనం డీప్ ఇన్హేల్ మన బాడీ తీసుకుంటుంది. మనం తీసుకోమండి, మన బాడీ ఆటోమేటిక్గా అని తీసుకుంటామండి. ఆటోమేటిక్గా కొంచెం రిలాక్స్ అవుతాం ఆ టైంలో. ఇది గమనించారు ఎప్పుడన్నా? సో మన బాడీ ఆటోమేటిక్గా మనకి ట్రిగర్ చేస్తుంది, మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇదే మీ ప్రాక్టీస్, ఈ ఒక్కదాన్నే మీ ప్రాక్టీస్ అండి. కాకపోతే కొంచెం టెక్నిక్ని మార్చి మనం కనుక సేమ్ అదే శ్వాసని కొంచెం డీప్గా చేసి కుంభకంలో పెట్టగలిగితే మీరు మిరాకిల్స్ చూస్తారండి. సో ఈ ఒక టెక్నిక్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెక్నిక్లో మనం వాడేది కుంభకం, అంతర్కుంభకం అండి, అంటే బ్రెత్ రిటెన్షన్. సో ఎప్పుడైతే మనం మన ఒక శ్వాసని డీప్గా ఇన్హేల్ చేసి హోల్డ్ చేస్తామో, హోల్డ్ చేసిన వెంటనే స్లోగా మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది బ్రెయిన్కి రీచ్ అవ్వడం తగ్గిపోతుందండి. నిదానంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఏం చేస్తుంది, మన సర్క్యులేటరీ సిస్టమ్కి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఒరే నాన్న, నాకు ఆక్సిజన్ కావాలి, సో వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి సర్క్యులేటరీ సిస్టమ్కి ఒక మెసేజ్ ఇస్తుంది. అది మన ఎగ్జాక్ట్ పాయింట్ అండి. ఎప్పుడైతే ఆ సిగ్నలే మన బ్రెయిన్ మనకి అందిస్తుందో అప్పుడు కనుక మనం ప్రాపర్గా కుంభకం పెట్టి ఒక్కసారి నిదానం రిలీజ్ చేసాము అంటే నార్మల్గా రీచ్ అయ్యే ఆక్సిజన్ కన్నా 2-3 రెట్లు వేగంగా మనకి ప్రాపర్గా మన బ్రెయిన్ అనేది ఆక్సిజన్ రీచ్ చేసుకోగలుగుతుంది. అప్పుడు మనం ప్రాపర్గా రిజల్ట్స్ చూస్తామండి. కుంభక అంటే
ప్రతి ఒక్కరికి తెలిసిందండి. డీప్గా ఇన్హేల్ తీసుకుంటాము, హోల్డ్ చేయగలగాలి. మినిమం ఒక 5 సెకండ్స్ కావచ్చు, 10 సెకండ్స్ కావచ్చు, హోల్డ్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు మనం చేయబోయే కుంభక కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మామూలుగా మనం ముక్కుతో కాకుండా ఈసారి నోటితో చేస్తామండి. డిఫరెన్స్ని గమనించండి. ఎప్పుడైతే మనం ముక్కుతో శ్వాస పీలుస్తామో ఈ విధంగా డీప్గా నాభిలోకి తీసుకోగలుగుతామండి. కానీ అదే ఒకవేళ మనం నోటితో కంప్లీట్గా మన స్టమక్ అనేది ముందుకి ఫిల్ అయిందండి. ఒక బలూన్ లాగా ఉబ్బింది పొట్ట. సో ఎప్పుడైతే మనం నోటితో ఒక బీక్ లాగా, ఒక బర్డ్ ఒక బీక్ లాగా పెట్టి అని చేస్తాము, కంప్లీట్గా స్టమక్ ఫిల్ అయిపోతుంది, చెస్ట్ కంప్లీట్గా ఫిల్ అవుతుందండి. అంటే మనం కంప్లీట్గా డయాఫ్రామ్ మొత్తం ఫిల్ చేయగలుగుతామండి ప్రాపర్గా, ఎఫెక్టివ్గా. సో ఈ ఒక కుంభకాన్ని మనం ఈరోజు మనం నోటితో చేస్తామండి. సో మొదటగా రిలాక్స్గా కూర్చోవాలండి. పెద్దవాళ్ళు హ్యాపీగా చైర్లో కూర్చొని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. హ్యాపీగా చైర్లో కూర్చొని చేసుకోవచ్చు. స్పైన్ స్ట్రైట్గా పెట్టేసుకుంటాము, కొంచెం చిన్నప్ చేసుకుంటాము, కళ్ళు మూసుకొని రిలాక్స్గా అరచేతులను ఆకాశం మీద తిప్పి నోటితో మాత్రమే శబ్దం రావాలని అండ్ హోల్డ్ 15 సెకండ్స్. ఒక్కసారి కుంభకు పెట్టిన వెంటనే నోటితోనే మరలా కంప్లీట్గా మన ప్రాణవాయువుని బయటికి వదిలేయాలండి. బయటకు వదులుతున్నప్పుడు కంప్లీట్గా మన స్టమక్ అనేది లోపలికి వెళ్ళాలి. సో ఈ ఒక ప్రాక్టీస్ని మనం 5 టైమ్స్ చేస్తామండి. 5 సార్లు చేస్తాం. 5 సార్లు అయిన వెంటనే అప్పుడు మనం మన ముక్కుతో శ్వాసను పీలుస్తామండి. అంటే అనులోమ విలోమ, ఇంతకుముందు వీడియోలో క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనులోమ విలోమ ఏ విధంగా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో స్పైన్ స్ట్రైట్ పెట్టుకుంటామండి, విష్ణు ముద్ర పెట్టేసుకుంటాము. మనము మొదటగా మన లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి డీప్ ఇన్హేల్ తీసుకుంటాము. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నుంచి ఎక్సేల్. త్రూ అవుట్ ద ప్రాసెస్ కంప్లీట్గా మనం స్టమక్ బ్రీతింగ్ చేయాలండి, పొట్టతోనే. మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ తీసుకుంటాము, రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సేల్. సో ఇది ఒక రౌండ్ అయిందండి. లెఫ్ట్ నుంచి ఇన్హేల్ తీసుకుంటాము, రైట్ నుంచి ఎక్సేల్ చేస్తాము, మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ తీసుకుంటాము, మరలా లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేస్తాము. ఇది 1 రౌండ్ అయింది. ఈ విధంగా అనులోమ విలోమని 7 రౌండ్స్ ఉంది. 7 రౌండ్స్ చేయండి. సో కుంభక్, నోటితో కుంభక్ ఒక 5 రౌండ్స్, దాని తర్వాత అనులోమ విలోమ ఒక 7 రౌండ్స్ అండి. మీరు ఇప్పుడు ఈ నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక 2 మినిట్స్ కనుక ప్రాపర్గా చేయగలిగితే మీరు వెంటనే మీ యొక్క మైండ్ ఎంత రిలాక్స్గా కామ్ అవుతుందో మీరు గమనిస్తారండి. అదేవిధంగా ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళు మాత్రం ఎక్కువసేపు హోల్డింగ్ పెట్టకూడదండి. 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ అండి మినిమం. దానికన్నా మించి ఎక్కువ పెట్టకండి, గుర్తుపెట్టుకోండి. దీని కనుక మీరు ఎవ్రీడే మార్నింగ్ కనుక ఒక 5 మినిట్స్ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు హ్యూజ్ రిజల్ట్స్ని చూస్తారండి, తప్పకుండా 100% అండి. సో దీన్ని చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం అంతర్కుంభక్లో ఎక్కువసేపు హోల్డ్ పెట్టకుండా ఒక 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ వరకు చాలా సరిపోతుంది. బిగినర్స్ ఒక 15 సెకండ్స్ హోల్డ్ చేయొచ్చు. అలవాటు ఉన్న వాళ్ళు 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేయడం ట్రై చేయండి. సో కుంభక్ని మనం 5 టైమ్స్ చేస్తాము, వెంటనే అనులోమ విలోమ ఒక 7 రౌండ్స్ అండి. ఇది బిగినర్స్. ఎప్పుడైతే మనం స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో కుంభక్లో ఒక 11 టైమ్స్ చేయొచ్చు, అనులోమ విలోమ ఒక 21 టైమ్స్ అండి. ఈ విధంగా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. మీరు ఇన్స్టెంట్గా మీరు చేసిన వెంటనే మీ యొక్క బ్రెయిన్ మీకు థ్యాంక్స్ చెప్తుందండి. అంత రిలాక్స్గా కామ్గా ఉంటుందండి. ఈ ప్రాక్టీస్ ఇంకా ప్రాపర్గా చేయగలిగితే మనకి మతిమరపండి. చాలా మందికి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు. ఈరోజు చదువుకుంటాము, రేపు ఎగ్జామ్ అనగా మర్చిపోతాము. అదేవిధంగా పెద్దవాళ్ళు నిన్న ఏం డ్రెస్ తీసుకున్నామో, ఏం తిన్నామో ఈరోజు గుర్తుంటుందన్నమాట, గుర్తుండదు. సో అలాంటి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అదేవిధంగా ఎవరికైతే ప్రాపర్గా స్లీప్ నిద్ర పట్టదో వాళ్ళు నైట్ టైం ప్రాక్టీస్ చేయండి. నైట్ టైం ప్రాక్టీస్ చేయండి. హ్యాపీగా చేస్తామంటే పడుకోండి. హ్యాపీగా మీరు స్లోగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ యొక్క స్లీపింగ్ క్వాలిటీ పెరుగుతుందండి. అది ఖచ్చితంగా మీరు గమనిస్తారండి. అదేవిధంగా ఎవరికైతే మైగ్రేన్ హెడేక్ ఉందో వాళ్ళకి చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అండ్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ కావచ్చు, అదేవిధంగా విజన్ అండి, లాంగ్ కావచ్చు, షార్ట్ కావచ్చు, ఎవరికైతే కొంచెం కళ్ళల్లో కొంచెం ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన డైజెషన్ సిస్టమ్ అండి, మన ఒక డైజెషన్ సిస్టమ్ కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుందండి. అదేవిధంగా ఇన్సోమనియా ఉన్న వాళ్ళకి చాలా 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 హెల్ప్ఫుల్ అండి. సో ఈ ఒక వీడియోని మీరు ప్రాపర్గా చూసి అర్థం చేసుకొని ఇప్పుడు ఒక 2 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు డిఫరెన్స్ చూస్తారండి. ఇది 100%.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం మీరు రిప్లై అని ట్రై చేస్తానండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మనం 3 months వరకు ఫ్రీ యోగా అండ్ వెయిట్ లాస్ సెషన్స్ వర్క్షాప్ని స్టార్ట్ చేసాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా bhairav yoga18@gmail.com మెయిల్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.